దినాన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళికి ఒక ప్రశ్న. అంటే మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు పాఠం మానవ నిర్మాణములో దేవుని యొక్క ఉద్దేశం. మానవ నిర్మాణములో దేవుని యొక్క ఉద్దేశం. చాలామంది బ్రతుకుతున్నటువంటి ఈ లోకంలో అసలు మానవుడు ఒక నిర్మాణాన్ని చూసినప్పుడు, లేదా మన శరీర ఆకారాన్ని చూసినప్పుడు, దేవుడు తన స్వరూపములో తన స్వరూపముందు నిర్మించింది ఏంటంటే ఆత్మను. ఎందుకంటే దేవుడు భౌతికమైన రూపం కలిగిన వాడు కాడు. ఆయన ఏ స్వరూపి? ఆత్మస్వరూపి. అందుకే ఆదికాండంలోనే తన స్వరూపం అనగానే మనలాగే ఉంటాడు అనుకుంటే పొరపాటు. దేవుడు ఆత్మస్వరూపి. నిన్ను నన్ను కూడా ఏ రూపంలో చేశాడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన, అంటే నేను ఆత్మస్వరూపిగానే, ఆత్మగానే నన్ను ప్రవేశపెట్టాడు ఈ దేహానికి. కనుక మనిషిలాగే దేవుడు ఉంటాడా? కాదు. నీ ఆత్మ దేవుని ఆత్మస్వరూపి గనుక ఈరోజు మానవ పుట్టుక కూడా ఆత్మస్వరూపిగానే నిన్ను పుట్టించాడు. అయితే ఆ ఆత్మ ఉండడానికి ఏం కావాలి? దేహము కావాలి. శరీరము లేకుండా ఆత్మ ఉండే అవకాశము లేదు. ఒకవేళ శరీరము చనిపోతే లేదా మరణించిన వాడు, అందుకే ఆత్మ తన స్థలానికి వెళ్ళిపోతుంది. వెళ్ళి 2 స్థలాలు, అయితే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, లేదా నిత్య నరకానికైనా వెళ్ళాలి. ఎందుకంటే దేహంలో ఉన్నంత వరకే ఆత్మ ఉండగలదు, ఆత్మ ఉంటాడు. కాబట్టి ఈ రోజున మానవ నిర్మాణంలో దేవుని ఉద్దేశం, ఈరోజు ఈ దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ దేహాన్ని ఎలా వాడాలో, ఈ దేహాన్ని ఎలా ఉపయోగించాలో కూడా గ్రంథంలో రాయించారు దేవుడు. మొదటిగా దేవుడు నరుని తన రూపంలో సృజించినట్టుగా, తన స్వరూపమందు సృజించినట్టుగా మనం లేఖన భాగాన్ని ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటాం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. కనుక దేవుని రూపంలోనే సృజించినటువంటి దేవుడు ఈ భూమి మీద ఆత్మగా ఉండాలి, లేదా దేవుడు కోరుకున్న ఒక రూపాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి దేవునిలాగే ఉండాలి. అంటే దేవునికి ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో, యేసుప్రభుకి ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో, ఆ గుణలక్షణాలు కలిగిన వారు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. అంతే. అంటే యేసుప్రభు యొక్క గుణాన్ని మనం చూసినప్పుడు ఆయన శాంత స్వరూపి, ఆయన క్షమాపణ కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కనికరమ కలిగిన వాడు. కాబట్టి ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలు మానవుల్లో కూడా ఉండాలి. అలా గుణాలు మానవుల్లో ఉండాలంటే ఈ మానవ ఆత్మకు, లేదా ఆత్మకు ఏముండాలి? శరీరం ఉండాలి. అందుకోసం దేవుడు ఆలోచన చేసి మా నరునికి ఇచ్చిన ఈ దేహము విషయంలో అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు నరుడికి ఈ దేహాన్ని ఇచ్చాడు? ఏ ఉద్దేశంతో నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు? ఈరోజు నాకైనా మీకైనా ఇక్కడ అందరం కూడా శరీరాలతో ఉన్నాం. శరీరం కనుక లేకపోతే ఆ వ్యక్తి చనిపోయినవాడు, కనబడ్డ మనకి ఈ మధ్యలో ఉండడు. ఈరోజు దేహంతో ఉన్న మనందరము కూడా అసలు ఈ శరీరాన్ని నాకు ఎందుకు ఇచ్చాడు, ఈ శరీరంతో నేనేం చేయాలి అన్న మాటతో ఈ పాఠం వినాలి. ఈ శరీరాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అంటే ఏదో నా ఇష్టానుసారంగా వాడుకొని పారేయడానికి కాదు. చాలా చూడండి, యూజ్ అండ్ త్రో పెన్స్ ఉంటాయి. ఆ పెన్ యూజ్ చేస్తే రీఫిల్ వేయలేము, ఇంకా దాన్ని వాడేసి ఇసిరేస్తారు. అది పెన్స్, ఒక వస్తువు. కానీ దేవుడు తన స్వరూపంలో ఒక మానవుడిగా నిన్ను నిర్మించాడు అంటే ఈ దేహానికి విలువ ఉంది. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, వస్తువు కాదు మీరేమి వాడేసి పారేయడానికి. చాలామంది దేహాన్ని ఎలా వాడుతున్నారు? ఇష్టానుసారంగా దేహం కోరికలు తీర్చుకుని ఈ లోకంలో ఎంజాయ్ అంటున్నాడు. నువ్వు ఏదైతే తీర్చుకుంటున్నావో దాని ప్రతి దానికి ఒక రోజున లెక్క అడుగుతాడు దేవుడు. తల దించుకునే పరిస్థితి ఒక రోజున. అందుకే ఇష్టానుసారంగా లోకంలో వాడుతున్నట్టుగా నా దేహాన్ని నేను వాడుకోకూడదు, నా కళ్ళు నేను వాడుకోకూడదు, నా నోరు నేను వాడుకోకూడదు. వాళ్ళు వాడుతారు. వాడిన ప్రతి వాడికి ఒక రోజున లెక్క ఉంది. చూస్తారా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, ప్రసంగి 11:9లో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక ఏమన్నాడమ్మా? నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. హెచ్చరిక. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు, బ్రతుకు, తిరుగు, త్రాగు,
నీ కోరిక చొప్పున నువ్వు బ్రతుకు, నీ అవయవాలతో నువ్వు అనేక మందితో పాపం చేస్తూ తిరుగు. నువ్వు చేసే ప్రతి పాపానికి ఒక రోజున లెక్క అయితే అన్నాడు. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు, జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. అప్పుడే ఆ మాట బట్టి ఏమనవాలి, బరు బాబు మళ్ళీ తీర్పులో అన్నీ ఎంజాయ్ చేయమన్నాడు, అన్నీ చూడమన్నాడు, అన్నీ చేయమన్నాడు. అంటే ఏదో ఫ్రీగా మనకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. అవన్నీ చేస్తే ఒకరోజు నువ్వు తీర్పులోకి వస్తావు, జ్ఞాపకం ఉంచుకో, జాగ్రత్త అన్నాడు. కాబట్టి దేవుడు చేసే ప్రతి విషయంలో కూడా ఈ దేహం ఎందుకు ఇచ్చాడో ఆ దేహం యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు ఒక 5 సందర్భాలు నేను రాశాను. మొట్టమొదటిగా దేవుడు నాకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, లేదా మీకు దేహం ఎందుకు ఇచ్చాడు. నెంబర్ 1, శరీరమును అమర్చితివి అని గ్రంథంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి చదువుతాం చూడండి. 10:5 హెబ్రీ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అంటే ఆత్మ ఉండాలంటే ఆత్మకి ఏం కావాలి, ఒక శరీరం ఉండాలి. అంటే నాకొక శరీరాన్ని అమర్చితివి. 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే దేహము లేదా శరీరాన్ని అమర్చాడు. ఎందుకు దేవుడు శరీరాన్ని అమర్చాడు? ఆయన చిత్తం నెరవేర్చడానికి. అంటే చాలామంది శరీరం ఇచ్చాడు కదా అని చెప్పి ఇష్టానుసారంగా నా కోరికలు తీర్చుకోవడానికి నాకు శరీరం ఇవ్వలేదు దేవుడు. క్రైస్తవుడిగా నాకు అర్థం అవ్వాలి, మీకు అర్థం అవ్వాలి. మన కోరికలు తీర్చుకోవడానికో మన ఇష్టానుసారంగా బ్రతకడానికో నీకు శరీరం ఇవ్వలే. ఆ పాయింట్ మనకు అర్థం అవ్వాలి. దేవా నాకు ఎందుకు శరీరం ఇచ్చావు అని మీరు అడిగితే ఆయన అంటున్నాడు, నీకెందుకు శరీరం ఇచ్చానంటే నా చిత్తం నెరవేర్చడానికి, ఈ భూమి మీద నా చిత్తం నెరవేర్చడానికి నీకు శరీరం ఇచ్చాను. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రతి మానవాళికి కూడా, మనిషిగా పుట్టిన ప్రతి వాడికి కూడా దేవుడు ఎందుకు శరీరం ఇచ్చాడు అంటే వాళ్ళకి తెలియలేకపోవచ్చు ఒకవేళ వాక్యాన్ని బట్టి. క్రైస్తవుడిగా నాకు తెలియాల్సింది ఏంటంటే, మానవ నిర్మాణంలో దేవుని ఉద్దేశం ఏంటంటే శరీరం ఇచ్చింది నా ఇష్టానుసారంగా కోరికలు తీర్చుకుని బతకడానికి కాదు, నీ చిత్తం నెరవేర్చడానికి నాకు శరీరం ఇచ్చావు. ఏంటయ్యా నీ చిత్తం? తెస్సలోనిక పత్రిక ఆయన చిత్తం ఏంటో చెప్తాడు అక్కడ. అంటే చిత్తం తెలియాలి కదా, ఎందుకు శరీరం ఇచ్చాడు? దేవుని చిత్తమును నెరవేర్చడానికి. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి, ఎందుకు నీకు దేహం ఇచ్చాడు అంటే తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనం చూడగలం. మొదటి తెస్సలోనికయ్య 4వ అధ్యాయం 5వ వచనం, 4-5 కలిపి ఉన్నాయి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే. అమ్మ ఏంటట, ఇప్పుడు శరీరం ఎందుకు ఇచ్చాడని చదువుకున్నాం హెబ్రీ పత్రికలో. శరీరం ఎందుకు ఇచ్చాడు? దేవుని చిత్తం నెరవేర్చడానికి. దేవుని చిత్తం ఏంటి? కనెక్షన్. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధతగా నీ శరీరాన్ని కాపాడుకుని ఉండటే దేవుని చిత్తం. అంటే దేహాన్ని ఇచ్చాడంటే నీ నీ ఇష్టానుసారంగా రెచ్చిపోయి లోకంలో తిరగడానికైతే నాకు దేహం ఇవ్వలేదు, ఏది పడితే చూడడానికైతే నాకు కళ్ళు ఇవ్వలే, ఏది పడితే అనుభవించడానికి నాకు అవయవాలు ఇవ్వలే. ఒక మనిషికి అర్థం అవ్వాలి, దానికోసం అవయవాలు ఇవ్వలే. నీ అవయవాలను కూడా పరిశుద్ధతగా కాపాడుకుంటేనే అది దేవుని చిత్తం. అందుకే మత్తయి సువార్త 7:21లో ఎవరు పరలోకం వెళ్తారట రాసి ఉంటుంది అక్కడ. యేసుప్రభు అంటాడు, ప్రభువా 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 అంటారు చాలామంది. అమ్మ అనరా, సంఘానికి వచ్చిన వాళ్ళు చాలామంది అంటారు ప్రభువా ప్రభువా. అమ్మ ఏడిస్తే వెళ్ళరమ్మా, పరలోకం ఉందన్నా నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోకములో. అందులో ఒకటి శరీరాన్ని కాపాడుకోవడం, ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ. నా శరీరాన్ని ఇష్టానుసారంగా నేను అనేక మంది స్త్రీలతో తిరుగుతున్నానండి, అనేక మంది స్త్రీలను చూస్తున్నాను, నా కళ్ళు కామంతో నిండిపోయాయి అనుకోండి. నా కళ్ళు కామంతో నిండిపోయి మందిరానికి వచ్చాను, ప్రభువా ప్రభువా ప్రభువా. ఏమైనా ఉపయోగం ఉందంటారా? బయటికి వెళ్తే నువ్వు కామంతో రెచ్చిపోతున్నావు, ఇక్కడికి వచ్చి ప్రభువా ప్రభువా అంటున్నావు. ఈ మాట నాకు అప్లై అవుతుంది. అరే ప్రభువా ప్రభువా అని పిలిస్తే వెళ్ళవు. పరలోకంలో తండ్రికి ఒక చిత్తం ఉంది, అందుకోసం నీకు దేహం ఇచ్చాడు. ఈ దేహంతో నువ్వు పాడు పనులు చేసుకొని నీ ఇష్టానుసారంగా బ్రతికేసి ప్రభువా ప్రభువా అంటే నువ్వెలాగెళ్తావు? దేహాన్ని ఎందుకు ఇచ్చాడో నా చిత్తం నెరవేర్చడానికి ఇచ్చాను. ఏంటయ్యా నీ చిత్తం? నీ దేహాన్ని కాపాడుకో, పరిశుద్ధంగా కాపాడుకో.
వివాహానికి ముందు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండు. వివాహానికి ముందు నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండు. వివాహం అయిన తర్వాత నీ భర్తకు నమ్మకంగా ఉండు. నీ భార్యకి నమ్మకంగా ఉండు. అలా కాకుండా ఇంకేది జరిగినా ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు కాడు. కాడు. ఎందుకంటే వివాహం అనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం అది. అందుకే దేవుని చిత్తం నెరవేర్చిన వాడికి ఇబ్బంది లేదు. కానీ వివాహం చేసుకున్నా, వివాహం కాకపోయినా నా దేహాన్ని వాడుతున్నావా, నువ్వు దేవుని చిత్తంలో లేవు. నువ్వు ఎన్ని మార్లు తలకిందులుగా తపస్సు చేసినా పరలోకం గట్టు కూడా మనం ఎక్కలేం. ఎందుకు అంటే దేహాన్ని ఎందుకు ఇచ్చాడు నీకు అర్థం అవ్వలేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నాకు ఒక శరీరం అమర్చితివి, అయ్యా దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. అందులో ఒకటి నా శరీరాన్ని ఘటము అన్నాడమ్మా. ఘటము అంటే శరీరం. ఘటాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకోసం దేహాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ రాశాను, నీ దేహాన్ని ఎలా వాడుతున్నావు? నీ దేహాన్ని ఎలా వాడుతున్నావు? నీ కళ్ళు ఎలా వాడుతున్నావు? నీ చెవులు ఎలా వాడుతున్నావు? నీ చేతులు, నీ కాళ్ళు, నీ పెదవులు, నీ నోరు, ఇలా నీకు ఇచ్చిన ప్రతి అవయవాన్ని పరీక్షించుకుంటే, అయ్యా నా దేహాన్ని నేను కరెక్ట్గానే వాడుతున్నానా? ఒక్కసారి ఎవరికి వారు గుండెల మీద చేసుకుంటే, నీ దేహము దేవుడిచ్చాడు, ఆయన చిత్తం ప్రకారం నెరవేరుస్తున్నావో లేదో ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. లేదంటావా, ఆయన చిత్తంలో నువ్వు నేను లేము. ఇచ్చిన శరీరాన్ని యూజ్ అండ్ త్రో ఇచ్చావు, ఉపయోగించుకున్నాను, నా ఇష్టానుసారంగా తిరిగేశాను, పారేశాను. చాలా భయంకరంగా ఉంటుందమ్మా. అందుకే శరీరాన్ని దేవుడు అమర్చాడు అంటే ఈ శరీరముతో దేవుని చిత్తం నెరవేర్చాలి. ఆయనకంటే ఒక చిత్తం. వివాహం చేసుకున్నావా, కట్టుబడి ఉండు. వివాహం కాలేదా, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండు. అది దేవుడు కోరుతున్నాడు. ఇక్కడేమో తల్లిదండ్రులకు మోసం చేసే పిల్లలు ఉంటారు. ఉండరమ్మా. తల్లిదండ్రులకు తెలియకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త. వాళ్ళు క్రైస్తవుల్లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్న ఈ రోజున అన్యుల్లాగా అక్కడ ఏమన్నాడంటే, అన్యులు తిరిగితే తిరిగారు అన్నాడు. అక్కడ అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక అన్నాడు. అన్యులకు ఉంటుంది ఆ కోరిక, ఆ ఆలోచనలు. నీకు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి దేవుని చిత్తము తెలియదు, నీకు దేవుడి చిత్తం తెలుసు. వాళ్ళకి శరీరం ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు, నాకు శరీరం ఎందుకు ఇచ్చాడో నాకు అర్థమైంది. అందుకే ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటానయ్యా, ఎందుకంటే అది నీ చిత్తం. కాపాడుకుంటేనే, నీ చిత్తం నెరవేరిస్తేనే నాకు పరలోకం. మొట్టమొదటిగా. నెంబర్ 2, దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుడు శరీరాన్ని ఇచ్చాడట, లేదా శరీరంలో ఒక అవయవాన్ని. ఇప్పుడు దేవుని మందిరానికి రావాలంటే నాకేం సహాయం చేస్తాయి? ఇక్కడికి జనరల్గా బైకా అవన్నీ ఉండొచ్చు, కానీ ఎక్కడికైనా ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయాలంటే ఏముండాలి? పాదం ఉంటే కానీ లోపలికి రాలేను, నన్ను మోసుకొని రావాలి. ఇప్పుడు దేవుని మందిరానికి మానవ నిర్మాణంలో, దేవుని ఉద్దేశంలో అసలు మానవ నిర్మాణంలో నీకు పాదాలు ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా అంటాడు. ఇప్పుడు ఎందుకయ్యా పాదాలు ఇచ్చావు? దేవుని మందిరంకి వెళ్ళాలని. 122 కీర్తన 122 కీర్తనలో ఈ పాదముల గురించి ఒక మాట అద్భుతంగా రాస్తారండి. చూడండి, 122 కీర్తన 2వ వచనం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. అమ్మ ఏమన్నాడు చూడండి, మా పాదములు, దావీదు గారు, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అంటే సంగమా. యెరూషలేమా అన్నాడు, సంగమా అయ్యా మా పాదాలు ఎందుకు ఇచ్చావో తెలుసా? నీ దగ్గరికి రావడానికి, నీ మందిరానికి రావడానికి. ఆ పైన దావీదు 1వ వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. మందిరానికి వెళ్దామన్నప్పుడు అందరూ చెప్తుంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు అన్నారట దావీదుతో, మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం అంటే. దావీదుకి చాలా ఆనందం వేసిందట, చాలా ఆనందం. ఎందుకంటే మందిరానికి వెళ్తున్నారంటే ఆయనకి ఆనందం. మీరునా? అవును. అయితే 2వ వచనంలో అన్నాడు, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అంటే మన పాదాలు ఎక్కడుండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇచ్చిన దేహాన్ని బట్టి. మానవ నిర్మాణంలో నీకు ఇచ్చిన పాదాలు రోడ్ల మీద గాలికి తిరగడానికి కాదు, గాలికి తిరగడానికి కాదు. ఒకవేళ ఉద్యోగం చేసుకుంటున్నావా, వెళ్ళు, మంచిది, కష్టపడి పని చేసుకుంటున్నావు. నీ పాదాలు వెళ్తున్నాయంటే కొంతమంది బార్ షాపులకి, మందు షాపులకి వెళ్తాయి పాదాలు, అవి తీసుకెళ్తాయి అడుగులు. సినిమా హాల్కి వెళ్తాయి కొన్ని కాళ్ళు, థియేటర్లకి. అంటే నీ కాళ్ళు అపవిత్రమైన స్థలాలకి వెళ్తున్నాయా, నీ కాళ్ళు పవిత్రమైన స్థలానికి వెళ్తున్నాయా? ఎందుకంటే నాకు పాదాలు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థమైంది దేవుడు.
నా పాదాలు అనేక రకాల అపవిత్రమైన స్థలాలకు వెళ్తుంటే అందుకోసం దేవుడు నీకు ఇవ్వలే. మానవ నిర్మాణంలో దేవుని ఉద్దేశంలో నీ పొందుకున్న పాదాలు ఉన్నాయే, నీ కాళ్ళు, అవి పవిత్రమైన స్థలానికి అనగా దేవుని మందిరానికి వెళ్ళడానికి నాకు పాదాలు ఇచ్చాడు. కానీ ఆ పాదాలతో దేవుని మందిరానికి ఎవరూ రారు. ఎవరో వచ్చిన వారే వస్తూ ఉంటారు. దేవుని మందిరానికి పాదాలు ఇచ్చాడు, కానీ ఎక్కడెక్కడో నా పాదాలు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాయి, కానీ ఆయన మందిరానికి రావడానికి మాత్రం నా పాదాలు ఇష్టపడలే. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నీకు పాదాలు ఇచ్చింది దేనికోసం నీకు అర్థం కాలేదు, ఈరోజు అర్థం అవ్వాలి. అంటే నాకు పాదాలు ఇచ్చింది నేను నడవడానికి. ఈరోజు బాగున్నప్పుడు ఒకరోజు అనుకుంటావు, అన్నీ చచ్చుబడిపోయి కాళ్ళు నడవలేక, అరే మందిరానికి వెళ్ళాలని నీకు ఉంటుంది, రాలేవు. అవకాశం ఉన్నప్పుడల్లా అన్ని చక్కర్లన్నీ కొట్టావు, కానీ మందిరం తప్ప. ఒక రోజున ఒక మూలను కూర్చున్నప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు అనిపిస్తుంది గ్యారంటీ. బాగున్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినా బాగుండరా అనిపిస్తుంది మన పాదాలతో. అప్పుడు అనుకుంటావు, అయ్యా పాదాలు ఎందుకు ఇచ్చావు, ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు బాగుంటే ఈరోజు ఇంకా బాగుంది నీ పాదాలు. ఆ రోజు దేవుని మందిరానికి ఎక్కడొచ్చాయి నీ పాదాలు? అందుకే నీ పాదములతో ఎక్కడికి వెళ్తున్నావు అని క్వశ్చన్ మళ్ళా. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా పాదాలు ఇచ్చావు నీ సన్నిధికి రావడానికి, నీ మందిరానికి రావడానికి. అయ్యా ఇప్పుడు నా పాదాలతో ఎక్కడికి వెళ్తున్నానో నేను పరీక్ష చేసుకుంటాను, ఎక్కడెక్కడ తిరుగుతున్నానో. కోరాహు కుమారులు ఉన్నారు గ్రంథంలో. కోరాహు కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే చూడండి, 84వ కీర్తన 84వ కీర్తన కోరాహు కుమారులు ఏమని రాస్తున్నారంటే 84వ కీర్తన చూడండి, 84వ కీర్తన 2వ వచనం చూడండి. 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఎంత అద్భుతంగా రాశాడండి. యెహోవా మందిర ఆవరణాలు, ఆయన మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుందన్నాడు. ఆయన దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేస్తుందండి. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్తానా, ఎప్పుడు దేవుని మాటలు వింటానా. అయ్యా పాదాలు లెగు, పైకి లెగు, పడుకోవద్దు, కాళ్ళు నొప్పులు అనుకో, పైకి లెగు, మందిరానికి వెళ్ళు అన్నట్టు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. బాధ బలహీనతలు ఉంటాయి, కానీ కొంచెమైనా బాగున్నా ఆయన మందిరానికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఆయన మందిరంలో వాలిపోవాలి. ఎందుకంటే మానవ నిర్మాణంలో దేవుడు నాకు ఇచ్చిన కాళ్ళు ఉన్నాయి చూసారా, అవి దేవుని మందిరంలో నిలుచుచున్నవి అన్నాడు. యెరూషలేమా నీ గుమ్మముల్లో నా పాదాలు నిలుపుతున్నాను అన్నాడు. ఆయన గుమ్మములకు వెళ్ళడానికి దేవుడు నాకు పాదాలు ఇచ్చాడు. ఆ పాదాలే ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఇంకా ఆ పాదాలు దేవుడు ఏమనుకుంటాడు ఒక రోజున, వీడి పాదాలు అనవసరంగా ఇచ్చానడికి. ఎందుకంటే చూడకూడని స్థలాలకి, వెళ్ళకూడని స్థలాలకి, అపవిత్రమైన స్థలాలకి పాదాలతో వెళ్తున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులుగా నాకు అర్థం కావాలి, నీ సన్నిధికి రావడానికి నాకు పాదాలు బాగా ఉంచావయ్యా, కాళ్ళలో మంచి సత్తువునిచ్చావు, నాకు బలాన్ని ఇచ్చావు. ఉన్నంతకాలం నీ సన్నిధికి వెళ్తూనే ఉంటాయి నా పాదాలు, అలు పెరగక. అలా తీర్మానం చేసుకోండి, నీ పాదాల్లో శక్తి తగ్గిపోదు. మరొక మాట 42వ కీర్తన చూడండి. ఇదే కోరాహ కుమారులు 42వ కీర్తన వాళ్ళే రాశారు. 42వ కీర్తన 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి చూడండి అందరూ బైబిల్స్, నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే ఏం కోరుతున్నాడు, ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు కూర్చుంటానా అని. తీసుకెళ్ళేది ఎవరు? పాదాలే. తీసుకెళ్ళేది ఎవరు? ఆ మందిరం వరకు నడాలంటే పాదాలు తీసుకెళ్ళాలి. అందుకోసం అంటే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానా, ఆయన సన్నిధిని ఎప్పుడు చూస్తానా అని కోరుతున్నాడు. ఎంతమందికి ఉంది ఈ అభిప్రాయం మనలో ఈరోజు? బయటికి చెప్పకపోయినా మీ మనసులో, నేను ఎప్పుడు మంగళవారం ఎప్పుడు వెళ్తాను, ఆదివారం ఎప్పుడు వెళ్తాను, బుధవారం, లక్షవారం, శుక్రవారం ఆయా ప్రార్థనలకు ఎప్పుడు వెళ్తానా అని తహతహలాడుతున్నామా? తప్పనిసరి పరిస్థితిలో వచ్చి కూర్చుంటున్నారా? ప్రశ్నించుకోవాలి. ఇతని ఉద్దేశం ఎంత గొప్పదంటే, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు దేవుని మాటలు వింటాను అన్న ఆలోచనతోనే ఈ కోరాహ కుమారులు రాస్తున్నారు కీర్తన. అంటే వాళ్ళు చూడండి, పాదాలు ఇచ్చిన దేవుడు నీ పాదాలతో నిజంగా దేవుని సన్నిధిని కోరుకుంటున్నారా? ఈరోజు మీరు నిజంగా దేవుని మందిరానికి వెళ్ళాలని నీ పాదాలు త్వరపడుతున్నావా? ఆలోచిద్దాం ఒకసారి. దేవుని సువార్తను ప్రకటించే వారి పాదాలు ఎలా ఉంటాయన్నాడు? సుందరములు అని రాశాడు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో.
అంటే దేవుని సువార్తను ప్రకటించే వారి పాదాలట సుందరములు. అంటే దేవునికి ఎలా కనబడతాయి? మనుషులకి ఇబ్బంది, మనుషులకి నచ్చదు. కానీ దేవుని సువార్తను ప్రకటించి దేవుని యొక్క పిల్లల్ని బలపరిచే వారి పాదాలు ఉన్నాయి చూసారా? వారి పాదాలు దేవునికి చాలా అందంగా కనిపిస్తాయట, సుందరముగా ఉంటాయట. అంటే దేవుడు ఎవరి పాదాలను సుందరంగా చూస్తాడు? దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారి పాదాలు దేవుని దృష్టికి సుందరములు. ఆ వాక్యము చేత కుటుంబాలను బలపరిచే వాడి పాదాలు సుందరములు. కాబట్టి ఈరోజు నాకు పాదాలు ఇచ్చాడు. ఆ పాదాలతో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచించుకుందాం మన జీవితంలో. యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు ఆ పాదాల గురించి ఏమంటున్నాడో ఆయన ఉద్దేశం ఒకసారి చదువుకుందాం. యోబు 23వ అధ్యాయం 11 చూస్తారా? 11. యోబు 23:11. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. యోబే మాట్లాడారు. ప్రారంభంలో మీకు కనబడుతుంది యోబు రాసినట్టుగా ఇది. ఆయన పాదాలు ఎలాగున్నాయమో? యోబు గారి పాదాలు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. ఈరోజు యోబు పాదాలు ఎలాగున్నాయట? దేవుని అడుగుజాడల్లో నడిచాడట. అంటే దేవుడు ఏం చెప్తే అలా నడుచుకున్నాడట. ఆయన పాదాల గురించి యోబు గారి సాక్ష్యం. నా పాదాలు ఉన్నాయి, నేను దేవుని యొక్క అడుగుజాడల్లోనే నడుచుకున్నాయి అన్నాడు యోబు. చూడండి మన పాదాలు. మరలా వెంటనే ప్రశ్న, మరి నా పాదాలు నిజంగా దేవుని మాటల కోసం మందిరానికి వెళ్ళే పాదాలేనా, లేదా రకరకాల స్థలాలకు వెళ్ళే పాదాలా? 119వ కీర్తన ఎలా ఉండాలి అని కీర్తనాకారుడు అంటున్నాడో చూడండి. ఈ కీర్తనాకారుడు ఏం కోరుతున్నాడంటే 119వ కీర్తన 101వ వచనం 101 చూడండి. 119, 101. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీ వాక్యము అనుసరించినట్లు చెడు మార్గాలన్నిటిలోంచి ఆయన పాదాలు ఏం చేస్తున్నాడని రాశాడు? ఆయన పాదాలు తొలగించుకుంటున్నాను. అంటే నేను తిరిగే మార్గాలన్నీ చెడు మార్గాలే, అన్నీ కూడా చెడు స్థలాలకే వెళ్తున్నాయి నా పాదాలు అనుకోండి. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా నా పాదాలు ఆ దుష్ట మార్గాల్లోంచి వెళ్లకుండా నా పాదాలు ఇగో నీ వాక్యము ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నీ వాక్య ప్రకారం నడుచుకుంటాను అంటున్నాడు. చూసారా? ఇలా కీర్తనకారుడికి ఉద్దేశం, మానవ నిర్మాణంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు నీకు ఎందుకు పాదాలు ఇచ్చాడో చాలామందికి తెలియదు. ఆ పాదాలతో ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏ స్థలాలకు వెళ్తున్నావో, ఏ వెళ్ళకూడని అపవిత్రమైన స్థలాల్లో నీ పాదాలు అడుగు పెడుతున్నావో ఆలోచించండి. ఆయన మందిరానికి రావాలని దేవుడు స్థలం ఇచ్చాడు. ఆయన మందిర గుమ్మముల్లో నా పాదాలు నిలపాలని దేవుడు నాకు పాదాలు ఇచ్చాడు. ఇది క్రైస్తవులుగా మానవ నిర్మాణంలో దేవుని ఉద్దేశం. కాబట్టి ఈరోజు మన పాదాలు ఎలా ఉన్నాయో యోబు గారు ఏమన్నాడు? ఆయన అడుగుజాడల్లో ఆయన పాదాలు ఉన్నాయి. కీర్తనకారుడు ఏమన్నాడు? చెడు మార్గాల్లో ఉండకుండా నీ వాక్యాన్ని అనుసరించినట్లు నా పాదాలు నేను చెడు మార్గాల నుంచి తొలగించుకున్నాను అన్నాడు. నెంబర్ 3, దేవుని మాటలకు చెవివ్వాలని చెవులిచ్చాడట. దేవుని మాటలకు చెవివ్వాలని చెవులిచ్చాడట. ఏ మాటలకు చెవులిస్తారు జనరల్గా? సిస్టర్ మీరు అనండి, సిస్టర్ మీరు అంటే చెవులు వినమట్లే కదా, చెవులు ఏం చేస్తారు? ఇలా అంటే చెవులు చేటలు అవుతాయి. మరొక కుటుంబం గురించి చెప్పాలంటే ఎంత ఆశ చాలామంది లోకంలో. అమ్మ సిస్టర్ బ్రదరు అన్నారనుకోండి, ఏదో రహస్యం కదా, చెవి దగ్గరికి వెళ్తా, లేదా చేట చేసుకుంటాడు. దేవుని మాటలకి జాగ్రత్తగా వినాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ చెవుల్ని దేవుని మాట స్పష్టంగా వినాలి. పక్క వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు మాట్లాడుకున్నా, పిల్లల గొడవైనా దేవుని మాట స్పష్టంగా వినాలని ఎప్పుడైనా అనుకున్నావా? రహస్యంగా ఈ మాటలైతే ఎంత ఇష్టపడతాం జనరల్గా, ఇన్ జనరల్. ఎక్కువగా ఈ కొండెములు, ఈ చాడీలు, లేనిపోని వార్తలు చెప్పినప్పుడు చెవులు చేటలైపోతాయి. చాలా ఇష్టం మనుషులకి. కానీ మనకు అలా ఉండకూడదని దేవుడి ఉద్దేశం. మనకెందుకు చెవులు ఇచ్చాడు? దేవుడు చెవులు నిర్మించిన విధానాన్ని మనం చూడగలం. 40వ కీర్తన చూడండి. చెవులు నిర్మించాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటారు. 40వ కీర్తన దావీదు గారు రాశారు. ఆయన మాటలు ఒకసారి చదువుకుందాం. 40వ కీర్తన చూడండి, 6వ వచనం. 40వ కీర్తన 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. మరి ఏం కోరుతున్నాడు? నీవు నాకు
చెవులు నిర్మించి ఉన్నావు. అంటే బలులు, అర్పణలు వద్దా? ఆ వద్దు గాని ముందొచ్చి కూర్చో ఇక్కడ. నువ్వు చెవులు నాకివ్వు అంటున్నాడు అంతే. చెవులు ఇవ్వమంటున్నావా? నా చెవులు. నా మాటలకు నీ చెవివ్వు. అది చాలు ముందు నాకు. నీ అర్పణలు, నీ కానుకలు పక్కన పెట్టు తర్వాత. ముందు నా మాటలకు చెవివ్వని కోరుతున్నాడు చూసారా? అంటే దేవుడు మానవ నిర్మాణంలో దేవుని ఉద్దేశ్యం అంటే, మానవ నిర్మాణంలో నాకు చెవులు ఎందుకు ఇచ్చాడు అంటే, సినిమా పాటలు వినడానికి బ్రదర్. సినిమా పాటలు. ఓ ఇయర్ ఫోన్స్ ఇలా ఇక్కడే ఉంటాయి. బండి మీద కూడా అదే. ఎక్కడో మళ్ళీ గుద్దేస్తాడు వెళ్ళి ఎవరినో. బండి మీద కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. రకరకాల సినిమా పాటలు వినేవాళ్ళు ఉంటారు. క్రైస్తవులు అలా ఉండకూడదని దేవుడి ఉద్దేశం. క్రైస్తవులమ్మ సినిమా పాటలు వినడానికి చెవులు ఇచ్చాడు దేవుడు. అంటే ఆ వ్యక్తికి ఏం అర్థం అవ్వలేదని అంటానంటే నేను, నీకు చెవులు ఎందుకు ఇచ్చాడో నీకు అర్థం అవ్వలే. దేవుడు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో చెవులు ఎందుకు ఇచ్చాడు అంటే కొన్ని మాటలు చూడండి. సామెతల గ్రంథం సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదువుదామా? 20 4:20 చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గు. అంటే చెవి నా వాక్యానికి ఇవ్వు అన్నాడు. కొంతమంది తిమోతికి పౌలు గారు రాస్తారు. వాళ్ళు ఎలాంటి చెవులు కలిగిన వారు అంటాడంటే, దురద చెవులు అంటాడు అక్కడ. దురద చెవులు కలవారై. దురద ఏంటి దురద అంటే, కొన్ని సంఘాల్లో వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తారట. కొంతమంది సేవకులు కూడా అలాంటి పరిస్థితి ఉంది. మీకు తెలుసో లేదో. ఇప్పుడు సంఘం జీతం ఇస్తుంది అనుకోండి సేవకుడికి. కొన్ని సంఘాల్లో ఎలా ఉందంటే, ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ వాక్యం చెప్పాలో. వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ వాక్యం కూడా ఎలా ఉండాలంటే వెన్న పూసినట్టు ఉండాలి. ఏ మాత్రం గద్దించావా సేవకుడా నువ్వు మారిపోతావు, ఇంకొకటి తెచ్చుకుంటారు. గద్దించకూడదు. ఇదలా ఆయింట్మెంట్ పూసినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. అంటే ఏ తప్పు చేసినా పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని సంఘాల్లో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బుల మీద ఆధారపడుతున్నటువంటి సేవకులు మంచివారైనా వాళ్ళ కోసం ఇలా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళ బ్రతుకు పొట్టకూటి కోసం. అది ఇంకా దారుణం. అందుకే పౌలు అన్నాడు తిమోతికి, కొంతమంది ఉంటారు దురద చెవులు ఉంటాయి. అలాంటి దురద చెవులు కలిగిన వారు కల్పనా కథలకు చెవిస్తారట. కథలు చెప్పండి భలే వింటారు. వాక్యం గద్దించామనుకోండి వినరు. దేవుడు ఏమన్నాడంటే దైవజనుడికి ఎప్పుడు కూడా నువ్వు ఖండించి, గద్దించి, హెచ్చరించు. నొప్పి కలిగితేనే ఇంజెక్షన్ పడితేనే రోగం పోయేది, లేదంటే జ్వరం పోదు లోపల నుంచి. నొప్పి కలిగితేనే లోపల ఉన్న మా కొడుకుని పొడిసేయండి అంటాం మనం హాస్పిటల్కి వెళ్ళి. ఏంటి జ్వరం ఉంది, 101 దాటిపోయింది, ఇంజెక్షన్ పొడిచేయండి బేగా అంటే బేగా పొడిచేయండి. నొప్పి వస్తుందండి, పర్వాలేదు, నొప్పి వచ్చినా పర్వాలేదు, ఆడి జ్వరం పోవాలి. మాటలు గుచ్చుకున్నా పర్వాలేదు, నాలో ఉన్న చెడుతనం పోవాలి. ఇది దైవజనుడికి ఇచ్చిన సందేశం. నువ్వు గద్దించు, మాటలు గుచ్చుకోవాలి, వాళ్ళలో ఉన్న చెడుతనం పోవాలి, వాళ్ళు బాగుండాలి. అందుకోసం దేవుడు చెవులిచ్చాడు అనగానే ఈ చెవులు ఏవి పడితే వినడానికైతే చెవి ఇవ్వలేదమ్మా యవనస్తులరా. ఈ చెవులు సినిమా పాటలు అయితే చెవులు ఇవ్వలే. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా లోకంలో కానీ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సినిమా పాటలు కనుక వింటే దేవుడు చెవులు ఎందుకు ఇచ్చానని దుఃఖపడతాడు. నీ నిర్మాణంలో చెవులు ఎందుకు ఇచ్చానని దుఃఖపడతాడు దేవుడు. ఏమన్నారు ఇక్కడ 4:20లో? నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. 16:20 సామెతలు 16:20 16:20 ఉపదేశమునకు చెవి యొగ్గువాడు ఏం పొందుకుంటాడు? ఏంటి కీడా మేలా? ఉపదేశానికి ఎవరైతే చెవిస్తారో వాడు ఏం పొందుకుంటాడు అన్నాడు? మేలు. ఇక్కడ రాశాను నేను. ఉపదేశమునకు చెవిస్తే నీకు మేలు, భవిష్యత్తు బాగుంటుంది నీది. ఖచ్చితంగా దేవుడు ఒక మంచి మేలు చేస్తాడు నీ జీవితంలో. అంటే దేవుడిచ్చే ఉపదేశానికి, దేవుని వాక్యానికి ఏమి ఇవ్వాలి మనం? చెవిస్తే నాకు మేలు. సినిమా పాటలకు చెవిస్తే నీకు కీడు. ఒక రోజున ఈరోజు బాగుంటుంది, ఈరోజు గంతులేస్తావు. కానీ అలాంటి వాటికి చెవిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి చెవులు ఎందుకు నిర్మాణం చేశాడో నీకు అర్థం కావాలి. నాకు చెవులు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు దేవుని మాటలు వినడానికి చెవిచ్చాడు. ఒక మంచి మాటలు వినడానికి చెవిచ్చాడు. సామెతలు 12వ అధ్యాయం 12:20 చూడండి. 12:20
క్షమించండి, 20:12. సామెతలు 12:20 కాదు, 20:12. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. దేవుడు కలుగు చేసిన వాటిలో 2 అవయవాలు చెప్పాడు. ఏంటి అవయవాలు? చెవి, కన్ను. అంటే దేహాన్ని చేశాడు. ప్రాముఖ్యంగా వినగల చెవి, చూడగలిగిన ఈ కన్ను, ఈ రెండును ఎవరు కలుగు చేశారు? దేవుడు. ఎందుకు అంటే ఆయన మాటలు వినాలని నీకు చెవి ఇచ్చాడు. ఎప్పుడు ఆయన మాటలు వింటాయా? ఆయన మాటలు విన్నప్పుడు చెవులు నాకు చేతలు అవ్వాలి. ఎందుకంటే స్పష్టంగా ఆయన మాటలు వినాలి. కొండెపు మాటలు కాదు, మోసకరమైన మాటలు కాదు, కపటపు మాటలు కాదు, మూర్ఖపు మాటలు కాదు. ఖచ్చితంగా దేవుని మాటలకు నేను చెవివ్వాలి. ఈరోజు ఉపదేశానికి చెవిస్తున్నావా అని అడుగుతున్నాను ఇక్కడ మరలా. దేవుని మాటలకు నువ్వు చెవిస్తున్నావా, లేదా లోకంలో మాటలకు చెవిస్తున్నావా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ఏది శ్రేష్టం అన్నాడంటే దేవుడు చెవి గురించి ఒక మాట రాస్తూ, ప్రసంగి 5:1 చూడండి. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. అప్పుడు అక్కడితో ఆపేస్తాం మనం, కానీ తర్వాత వచనం కంటిన్యూషన్ ఉంది. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే, అండర్లైన్ చేసుకోండి బైబిల్స్లో, సమీపించి ఏది శ్రేష్టం? సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే వినడం. సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని మందిరానికి వచ్చిన నువ్వు నీకు ఇచ్చిన చెవులతో దేవుని ఉపదేశానికి చెవిస్తే నీకు మేలు అన్నాడు. దేవుని మందిరంలో దేవుని మాటలకు సమీపించినప్పుడు ఆలకించుట శ్రేష్టం. ఆలకించుట శ్రేష్టం. ఆయన మాటలకు చెవిస్తే శ్రేష్టం. అందుకే సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు సౌలుతో, పొట్టేళ్ళు కొవ్వు అర్పించట కంటే, దహన బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. అంటే మాట వినాలంటే ఏముండాలి మనకి? చెవి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం కానీ 3వ అధ్యాయం కానీ మీరు చదివితే, చెవి గలవాడు వినుగాక అంటాడు. ఏ చెవి ఉండాలి? భౌతికమైన చెవులు అందరికీ ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన చెవులు మనకి ఉండాలి. ఈ చెవులు ఉండాలి. ఆత్మ సంబంధమైన దేవుని మాటలకు చెవిచ్చే చెవులే ఆత్మ సంబంధమైన చెవులు. అందుకే ఆలకించుట శ్రేష్టమన్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయం చూడండి, 3వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను ఏం చేయాలమ్మా? చెవి మాటలను ఏం చేయాలి? పరీక్షించాలి. ఇప్పుడు పలానా సహోదరుడు వచ్చి నా దగ్గర చెప్తున్నాడండి, ఇగో అమ్మ గురించి, బాబు ఆపండి, ఆ మాటలు కొండెపు మాటల్లా ఉన్నాయి, దయచేసి నాకు అవి చెప్పకండి అని అనగలుగుతున్నామా? ఇంకేంటి అలాంటి వాళ్ళ నేను అనుకున్నాను, అప్పటికి చూడలేదు, చేయలేదు, అయినా అనవసరమైన మాటలు. ఒకళ్ళు వచ్చి చెప్తుంటే వినడానికి ఇష్టపడతావు, కానీ చెవి ఏం చెప్పాడు? చెవి ఏ మాటలు పడితే ఆ మాటలు వినడానికి ఇవ్వద్దు. చెవి మాటలను ఏం చేయమన్నాడు ఇక్కడ? చెవి ఏం చేయాలి? మాటల్ని పరీక్షించాలి. అవి మంచిదేనా కాదా? అవి దేవుని మాటల మేలుకరమేనా కాదా? ఇంకొకరి గురించి నాకు అనవసరం, ఇంకొకరి గురించి మనకు అనవసరం. నా గురించి ఏమైనా చెప్పి వింటాను, లేదా మీ గురించి ఏమైనా చెప్పు. ఇద్దరు కలుసుకున్నప్పుడు మరొక కుటుంబం గురించి కానీ, మరొక సహోదరుడి గురించి కానీ, మరొక సహోదరి గురించి కానీ చెప్తుంటే నా చెవి వెంటనే నువ్వు చెవి మాటలను పరీక్షించు. అది మంచిదా కాదా? కాకపోతే వినకు. అందుకే దేవుడు ఎందుకు చెవులిచ్చాడు అంటే, ఈ చెవి ఎందుకు కలుగు చేశాడంటే ఆయన ఉపదేశానికి చెవి ఇవ్వాలని, ఆయన వాక్యానికి చెవి ఇవ్వాలని. ఇప్పుడు సమీపించి ఆయన దగ్గర వినడం మంచిదన్నాడు, శ్రేష్టం అన్నాడు. అసలు వింటే నాకు మేలు అన్నాడు. మరి ముఖ్యంగా చెవి మాటలను ఏం చేయాలి? ఇక్కడ ఇది ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. అంటే ఒక సహోదరుడు వచ్చి ఒక సహోదరితో మాట్లాడుతూ ఉంటే వినడానికి ఇష్టపడతావు, కానీ దయచేసి అలాంటి మాటలు చెప్పకండి, అవి నా దగ్గర చెప్పకండి, దేవుని చిత్తం, ఆ కుటుంబం గురించి మనకెందుకు బ్రదర్ అని అనగలుగుతున్నామా? వినడానికి కూర్చొని గంటల తరబడి చెవిస్తారు. వాక్యానికి అరగంట కూడా కష్టమే, టైం చూసుకుంటాం మనం. గంటల తరబడి ఒక కుటుంబానికి వింటున్నటువంటి నువ్వు దేవుని మాటలకి ఎంతసేపు వినగలుగుతున్నావు అన్న ఆలోచన. కాబట్టి ఎప్పుడు దేవుడు చెవి మాటలను పరీక్షించాలి. దేవుని మాటలు వినడానికే శ్రద్ధ చూపించాలి. ఏ రకమైన సినిమా పాటలకు కానీ, మరొకసారి కొండెపు మాటలకు కానీ, చాడీలకు కానీ, ఏమంటారు లేనిపోని మాటలు చెప్పేవారి విషయంలో జాగ్రత్త.
నా చెవి మాటలను పరీక్షించాలి. 36:10 కూడా చూడండి, యోబు గ్రంథం 36:10. 36:10 చెవిని తెరవజేయమంటున్నాడు ఇక్కడ. చూడండి దేనికోసం? ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. అంటే ఉపదేశం వినడానికి నా చెవి ఇంకా బాగా తెరువు, ఇంకా బాగా తెరువు. బాగా తెరిస్తే నీ మాటలు బాగా వింటానయ్యా. నా చెవి బాగా తెరువు. దానికోసం తెరవాలి. లేనిపోని మాటల కోసం తెరిచిన ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు మానవ నిర్మాణంలో దేవుడు ఎందుకు చెవులిచ్చాడు అంటే దేనికోసం మీరు విన్నారు. నెంబర్ 4, దేవుణ్ణి చూడడానికి కన్ను. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే ప్రపంచంలో అంతా ఎంజాయ్ చేయడానికి అంటాడు ఒక ఆయన. ప్రపంచంలో అన్నీ చూసేయాలి, అన్నీ చూడడానికి నాకు కన్ను ఇచ్చాడు. కన్ను దాని కొరకు ఇచ్చాడా? కన్నులు దానికోసం ఇచ్చాడా దేవుడు? 40వ కీర్తనల గ్రంథం 40వ కీర్తన. దావీదు గారు ఏమని మాట్లాడుతున్నారో మరొక బారు. చెవి కోసం అయిపోయింది, కన్ను కోసం చదువుదాం. 40వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, 122వ కీర్తన. 122వ కీర్తన 123 కిందన 123 ప్రారంభ వచనం చూడండి. 123 ప్రారంభ వచనం. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు. అంటే దేవుని వైపు చూడడానికి దేవుడు మనకేమిచ్చాడు? అంతే. వాళ్ళని చూడడానికి, వీళ్ళని చూడడానికి, వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకోవడానికి, వీళ్ళ జీవితాల గురించి మాట్లాడుకోవడానికి, ఏదో చూడకూడదు వాడడానికి అయితే కళ్ళు ఇవ్వలే. ఈ లోకంలో బ్రతకడానికి కళ్ళు ఇచ్చాడు, కానీ ఈ కళ్ళు కూడా ఎలా వాడాలో చెప్పాడు. యేసుప్రభు అంటాడు, నీ దేహానికి దీపము కన్ను. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగు. ఒకవేళ నీ కన్నే చెడిపోయింది అనుకోండి, దేహమంతా ఏమైపోద్ది? చెడిపోద్ది. ఒకానొక సమయంలో దావీదు గారి కళ్ళు ఏమైపోయాయి? చెడిపోయాయి. స్నానం చేస్తుంటే చూశారు. చూసి కళ్ళంతా అంటే దేహమంతా పాడైపోయింది. ఎప్పుడు తప్పు చేయాలా, ఎప్పుడు ఆవిడని తీసుకురావాలా, ఎప్పుడు ఆవిడతో ఉండాలా అని మారిపోయింది. అంటే కన్ను ఎంత చూడండి, దేహానికి సర్వేంద్రియానం ఒక సామెత లోకంలో. సర్వేంద్రియానం నయనం ప్రధానమే. గుడ్డోడైతే మంచిదండి ఇంకా భక్తి విషయంలో అయితే. ఎందుకంటే ఈ కళ్ళు చూడకూడదు ఎన్నో చూస్తున్నాయి ఫోన్లో, లోకంలో, మొబైల్ ఫోన్లో పడుకోకుండా దుప్పట్లు కప్పుకొని అనేక మంది లోకంలో చూడకూడదు చూస్తూ ఉన్నారు. కళ్ళు ఇచ్చింది చూడకూడదు చూడడానికైతే కాదు. దేవుడు అవి చూడొద్దు అన్నాడంటే నువ్వు చూస్తున్నావు. అందుకోసం నీ కళ్ళు ఇచ్చింది. 2 కళ్ళు పొడిచేస్తాడు ఒక రోజున. నీ కళ్ళు ఇచ్చింది దానికోసం అని ఒక రోజున ఈ 2 కళ్ళు పొడిచేయాలి. అలాంటి పనులు అలాంటి చూడకూడదు అంటే లోకంలో కూడా చూస్తున్నాడండి. నేను చూడకూడదు అంటున్నాను, మన అభిప్రాయం అది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు బట్టి. మానవ నిర్మాణంలో నాకు కళ్ళు ఇచ్చింది ఇష్టానుసారంగా చూడడానికైతే కాదు, అవి ఇవి. 141 చూడండి. 141 కీర్తన 8వ వచనం. 141:8. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. అంటే కన్నులు దేని వైపు ఎందుకోసం ఇచ్చాడు? ఆయన వైపు చూడడానికి. అంటే దేవుని వైపు చూడడానికి కళ్ళు ఇచ్చాడండి. ఆయన మందిరాన్ని చూడడానికి, ఆయన వాక్యాన్ని చదవడానికి కళ్ళు ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు కళ్ళు అందరికీ ఇచ్చాడు. చూడు, ఆనందించు, కానీ ఆశించకు, కోరుకోకు, చెడును చూడకు, అపవిత్రమైన స్థలాలకు చూడకు, అపవిత్రమైన పాపం చేయడానికి చూడకు. నీ కళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి అని రాస్తాడండి కీర్తనకారుడు. చూడండి ఒక మంచి మాట. 119వ కీర్తన 18వ వచనం చూడండమ్మా. కళ్ళు ఎందుకు ఇచ్చాడో చెప్తాడు అక్కడ. 119వ కీర్తన 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు, అందుకు కన్నులు. అంటే నీ ధర్మశాస్త్రములో, అయ్యా నీ వాక్యములో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఇందులో ఈ ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి నాకు కళ్ళు ఇమ్మంటున్నాడు. చూసారా? ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అంటే ఈరోజు ఒక క్రైస్తవుడికి దేవుడు ఎందుకు కళ్ళు ఇచ్చాడు? దేవుని వాక్యాన్ని చదివి అందులో ఉన్న విషయాలు గ్రహించి ఆ కళ్ళతో నువ్వు ఎలా బ్రతకాలో చెప్తున్నాడు ఇక్కడ. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈ కళ్ళతో ఎన్నో చూడకూడనివి చూస్తూ ఉన్నాం. ఎన్నో
దయచేసి నీ ధర్మశాస్త్రమునందు సంగతులు చూసేటట్లుగా, ఆ వాక్యాన్ని చూసేటట్లుగా నా కన్నులు తెరువు. 37 37 అదే కీర్తన 37. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలో ఈ మాట మాట్లాడుతూ ఉంటాను నేను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. చూడండి అమ్మ, ఎప్పుడైనా మీ ప్రార్థనలు ఇది పెట్టుకోండి అమ్మా, దేవుడు సహాయం చేస్తాడు. మనం ఎప్పుడు ప్రార్థనలో, ఎందుకంటే ఉదయం లేచింది మొదలు సాయంత్రం ఎప్పుడో రాత్రి ఎప్పుడో వస్తుంటారు కొంతమంది. ఎన్ని చూస్తామో అప్పుడెప్పుడు ఏమనుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నీ నీ సన్నిధిలో గడిపి బయటికి వెళ్తున్నాను, నీ మందిరంలో గడిపి నీ మాటలు చదువుకుని బయటికి వెళ్తున్నాను, ఎక్కడైనా వ్యర్థమైనవి కనిపిస్తాయేమో, దయచేసి నా కన్నులు తిప్పేవా. ఏ అక్కైనా డ్రెస్ బాగా వేసుకోకపోతే, ఏ చెల్లైనా డ్రెస్ బాగా వేసుకోకపోతే దయచేసి నా కన్నులు తిప్పేవా. అంతేగాని ఆవిడ బాగా వేసుకోలేదని చూడడానికి ఆసక్తి చూపించే కన్నులు నాకు వద్దయ్యా, నాకొద్దు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేసే, ఖచ్చితంగా తిప్పుతాడు దేవుడు. కానీ ఎక్కువ మంది ఆ డ్రెస్ బాగోలేకపోతే చూడడానికే ఇష్టపడతాం మనం. ఎక్కువ శాతం ఆలోచించాను జనరల్గా. అలాంటి సమయాల్లో కూడా నా కన్నులు అటువైపు తిరగకుండా ఉండడానికి నాకు సహాయం చేయవా. ఎందుకంటే ఈ కన్నులు నాకు ఎందుకు ఇచ్చావో నాకు అర్థమైంది. నీ వాక్యం చదివి చదివి ఈ కన్నులు గుంటలు పడిపోవాలి, ఈ కన్నులు గుంటలు పడాలి. అందుకోసం నాకు కళ్ళు ఇచ్చావు. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చదవడానికి నాకు కళ్ళు ఇచ్చావు. అంతేగాని లేనిపోను చూడడానికి, వ్యర్థమైన వాటిని చూడడానికి నాకు కన్ను ఇవ్వలేదయ్యా. అలాగే కొంతమంది ఎలాంటి కన్నులు ఉంటాయంటే, పేతురు గారు అంటారు చూడండి, పాపము మానలేని కన్నులు అంటాడు ఆయన. అంటే కొంతమందికి కన్నులు ఏం చేయడానికి ఇష్టపడతారు చెప్పండి? పాపం చూడడానికి, రహస్యంగా 4 గోడల మధ్య. ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది నాకు తెలిసి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 చూడండి. 2:14. వ్యభిచారిణిని చూచి, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అన్నాడు. అంటే అలాంటి వారు ఉంటారా? ఉంటారు. పాపము మానలేని కన్నులు. ఎందుకు కన్నులు ఇచ్చావు? ఈ కన్నులతో పాపం చూసే వాళ్ళు ఉంటారా అంటున్నాడు దేవుడు, పేతురు గారు. అంటే పాపము మానలేని కన్నులు. ఎప్పుడైనా ఈరోజు గట్టిగా మాట్లాడితే ఈరోజు మానేస్తాను, మరలా రేపు ఇదే, ఈరోజు మానేస్తాను. కానీ నా కన్నులు ఏం మానలేదు? అదే రాశాడు, పాపము మానలేని ఈ కన్నులు పాపం మానలేకపోతున్నాయి. ఈరోజు గద్దిస్తే ఈరోజు మానేస్తాను, రేపు చూస్తాను. ఆలోచిస్తే అర్థమవుతుంది దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడా అన్న ఆలోచనతో. ఈ కళ్ళుతో ఎప్పుడు కూడా పాపము చూడడానికి కానీ, పాపము స్థలాలకు వైపు ఆకర్షితులు కావడానికి కాదు కళ్ళు ఇవ్వలేదు మనకి దేవుడు. చాలామందికి చూచుట చేత కన్నుకి ఏముండదు తెలుసామా? కళ్ళుకి తృప్తి ఉండదట. మీరు ఎప్పుడైనా చదివారా ఈ మాట? ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం చూడండి. చాలామంది గట్ట చూడడంతో తృప్తి ఉండదు. అందుకే ఏం చేస్తారు? వాక్యం గంటల తరబడి యవనస్తులు అడుగుతాను ప్రశ్న నేను. మీరు బైబిల్ ఇస్తే 2 గంటలు 3 గంటలు చదువుతారా? మొబైల్ ఇస్తే 4 గంటలు చూడగలరా? ఏది బాగుంటుంది? ఏది బెటరు? అంకుల్, మీరు అలాంటి ప్రశ్న వేస్తే మొబైల్కి మా స్థానం. ఎందుకంటే 4 గంటలు చాలా సింపుల్గా మేము చూడగలం. ఏంటి ఎంత బేగా అయిపోయింది 2 గంటలు అంటారు మీరు మొబైల్ ఇస్తే. అదే బైబిల్ ఇవ్వండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం అనుకుంటున్నాను, చదువుదాం. ప్రసంగి 1:8. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. తర్వాత, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి. అబ్బా, మీరు సినిమా పాటలు విన్నారేమో ఎప్పుడైనా? అప్పుడెప్పుడో నేను విన్నాను. అంటే వింటే తృప్తి, ఇంకా 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 వినాలి, ఇంకా వినాలి. తృప్తి లేదా? లేదు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఆలోచించండి. అంటే చూడడానికి తృప్తి లేదు, ఇంకా చూడాలనిపిస్తుంది. వినడానికి కూడా ఇంకా వినాలనిపిస్తుంది. ఇది ఎందుకంటే కన్నుకి కానీ చెవికి కానీ తృప్తి అనేది ఉండదు. చూడు, ఎన్ని గంటలైనా అనిపిస్తుంది. కాబట్టి కన్ను విషయంలో దేవుడిచ్చినటువంటి మానవ నిర్మాణంలో దేవుడిచ్చిన కళ్ళు, వాటి వెనుక దేవుని ఉద్దేశం, ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా గమనించి ఆ విషయాలు గ్రహించడానికి. వ్యర్థమైన వాటిని చూడడానికి అయితే కన్ను ఇవ్వలే. చివరిగా దేవుని సువార్త ప్రకటించడానికి పెదవులు ఇచ్చాడట దేవుడు. పెదవులు అంటే మానవ నిర్మాణంలో పెదవులు దేనికి? అంటే పెదవులు దేనికి? దేవుని సువార్త ప్రకటించడానికి, లేదా దేవుని వాక్యం బోధించడానికి. చూడండి ఆ మాట 40వ కీర్తన 9వ వచనం చదువుదాం.
49. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది అన్నాడు దావీదు గారు. నా పెదవులు ఏం చేయలేదు దావీదు, అమ్మ పెదాలు ఏం చేయలేదు. ఈ పెదాలు మూసుకుంటే మాటలు ఆగిపోతాయా, మాటలు వస్తాయా? ఆగిపోతాయి పెదాలు మూసుకుంటే. ఇప్పుడు పెదవులు ఎందుకు ఇచ్చాడు మానవ నిర్మాణంలో మాకు పెదాలు ఎందుకు ఇచ్చావు? పెదవులు ఎందుకు ఇచ్చావు అంటే నీ సువార్త, మా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. అంటే పెదవులు కలుగు చేసిన దేవుడు ఎందుకోసం అన్నాడంటే నా సువార్తను ప్రకటించడానికి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం చివరిగా 2-3 మాటలు చూద్దాం. 2 మాటలు. సామెతలు 10వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 10:21. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, లేదా అనేకులకు సువార్త ప్రకటించును. అమ్మ పెదవులు దేనికోసం దేవుడిచ్చాడు అంటే నీ పెదవులతో ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడే మాటల గురించి కాదు, దేవుని యొక్క నీతి సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు పెదాలు ఇచ్చాడు. నీతిమంతుడు ఏం చేస్తాడంటే పెదవులతో ఉపదేశిస్తాడట. నిజంగా నీతిమంతుడు అయితే దేవుని వాక్యం నీకు ఏదైనా అర్థమైతే, ఒకవేళ నీకున్న జ్ఞానాన్ని బట్టి ఒక కుటుంబానికి కానీ ఒక వ్యక్తికి కానీ మంచి చెప్పు. నీ నోరుప్పితే మంచి చెప్పు. ఉదయం చెప్పాను, కత్తిపోటు లాంటి మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఉదయకాల ప్రార్థన 5 గంటలకు మాట్లాడినప్పుడు కత్తిపోటు లాంటి మాట్లాడేవాళ్ళు ఉంటారా ఉండరా? ఉంటారు. అంటే పెదాలతో కత్తిపోటు లాంటి మాటలు గుచ్చినట్టు ఉంటాయి, చంపినట్టుగా. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎదుటివాడికి మేలు కలగాలి, ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలిగే మాటలే నా నోటి వెంట రావాలి. అంతేగాని ఎదుటివాడు దుఃఖపెట్టి, ఎదుటివాడు ఏడ్చేటట్టుగా, ఎదుటివాడు కృంగదీసేటట్టుగా, ఎదుటివాడు ఏడ్చేటట్టుగా నా మాటలు ఎప్పుడు కూడా గుచ్చుకోకూడదు కావాలని. అందుకని కత్తిపోట్లని మాటలు కాదు, నా పెదవులు ఇప్పితే దేవుని మాటలు ప్రకటించేటట్టుగా నేను ఉండాలి. లేదా ఒక కుటుంబాన్ని కట్టేటట్టుగా నా మాటలు ఉండాలి తప్ప ఒక కుటుంబాన్ని కూల్చేటట్టుగా నా పెదాలు ఉండకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరగా ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేయాలి? కాచుకోవాలంటే కాపలాకాయి. ఈ నోటి వెంట కపటపు మాటలు రాకుండా కాచుకో. నీ పెదాలను కాచుకో, నీ పెదాలను ఆపు. ఇలాంటి మూర్ఖపు మాటలు రాకుండా, ఎలాంటి మోసకరమైన మాటలు రాకుండా, ఎలాంటి కొండెమ మాటలు నీ నోటి వెంట రాకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద అలాంటి మాటలే నా నోటి వెంట రాకుండా నీ పెదాలను జాగ్రత్తగా కాచుకో, కాపలాకాయి. ఏవి మాట్లాడాలో నీకు తెలియాలి. ఎందుకు అంటే దేవుడు నీకు ఇచ్చిన పెదాలతో కుటుంబాలు కోల్చొద్దు, కుటుంబాలను పడగొట్టే మాటలొద్దు, కుటుంబాలు నిలబెట్టే మాటలు కావాలి, కుటుంబాలు కట్టబడే మాటలు కావాలి. భార్యాభర్తలు కలిసే మాటలు మాట్లాడాలి తప్ప వాళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారా, ఎప్పుడు దూరంగా ఉంటారా, ఎప్పుడు కుటుంబాల్లో దూరం అయిపోతారన్న బాధతో, అన్న ఆలోచనతో కొంతమంది ఉంటారు. ఎప్పుడు కలపడానికే దేవుని మాటలు. నేను మాట్లాడే ప్రతి మాట ఇద్దరు కలవాలి, కుటుంబం కట్టబడాలి. వీలైతే నువ్వు మాట్లాడితే అలాంటి మాటలు మాట్లాడు. అందుకోసం దేవుడు నీకు పెదవులు ఇచ్చాడు. అంతేగాని దూరం చేసేటట్టుగా, పడగొట్టేటట్టుగా, కూల్చేటట్టుగా నీ మాటలు పుల్లలు పెడతారు. కొంతమంది పుల్లలు అంటారు కదా, వాళ్ళిద్దరి మధ్య, స్నేహితుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దూరం అయిపోతే ఈయన ఆనందపడుతుంటాడు ఇక్కడ గెంతులేసుకొని. అలాంటి వాడిగా క్రైస్తవు. అందుకోసం నాకు పెదాలు ఇవ్వలే. ఒకవేళ నువ్వు అందుకోసం ఎవరైనా వాడితే ఒక రోజున ఇవన్నీ ఎలా వాడావో నిలబెట్టి మరి లెక్క అడుగుతాడు దేవుడు. ఏమన్నాడమ్మా? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. ఎందుకు అంటే మానవ నిర్మాణంలో దేవుడు చేసినటువంటి పాత్ర. ఈరోజు పిండమునై ఉండగా దేవుడు తన కన్నులు, గర్భంలో ఉన్న పిండం ఆ తల్లికి కూడా తెలియదు. నాకు తెలిసి డాక్టర్ కూడా తెలియదు. అమ్మ డాక్టర్ చెప్పగలడు ఏంటి? డాక్టర్ ఎప్పుడు చెప్పగలడు? పిండం ఎదిగితే చెప్పగలడు. డాక్టర్ ఎప్పుడు చెప్పగలడు? స్కానింగ్ చేసిన తర్వాత చెప్పగలడు. అంతేగాని పిండము ఏర్పడినప్పుడు వెంటనే ఇంకేం తెలియట్లేదండి, తెలియట్లేదు, డాక్టర్ కూడా చెప్పలేడు. కానీ పరమ వైద్యుడు ఉన్నాడే దేవుడు, పిండమునై ఉండగా ఆయన కన్నులు నిన్ను చూస్తాయి. ఒక మంచి మాట ఉంటుంది, ఆ మాట నాకు చాలా ఇష్టం. బైబిల్ గ్రంథంలో చదివి ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన 73వ వచనం. పుట్టినరోజుకి కానీ ఇలాంటి మాటలు పుట్టిన పిల్లలకి బ్యానర్స్ మీద పెడుతూ ఉంటారు.
119, 73 చూడండి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. 119, 73 నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. అమ్మ మంచి మాట కదండి. నీ చేతులు, దేవుడి చేతులతో ఏం చేశాడమ్మా నాకు, నీకు, మనందరికి ఏం చేశాడు? రూపం. ఈరోజు ఆయన అలా ఉండడానికి, ఆమె అలా ఉండడానికి, మీరు అలా మీ మీ పోలికలు, మీ రూపం పొందుకోవడానికి ఆయన చేతులతో నీకు ఒక రూపం వచ్చింది. ఆయన చేతులతో నా కళ్ళు, నా చెవులు, నా నోరు, నాకు ఒక దేహం, కాళ్ళు, ఇవన్నీ ఆయన చేతులతో నిర్మించినప్పుడు ఏమనుకోవాలి? నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి ఇవ్వా. నువ్వు ఇచ్చినటువంటి శరీరం నీకోసం, నీ పని చేసేటట్టుగా, నీ చిత్తం నెరవేర్చడానికి, ఈ శరీరాన్ని పాపం చేయకుండా కాపాడుకోవడానికి దయచేసి నడిపించవా? నా పాదములు నీ మందిరానికి రావడానికి నడిపించవా? అంతేగాని అపవిత్రమైన స్థలాలకి వెళ్ళడానికి కాదయ్యా. నాకు ఇచ్చిన చెవులు, అంటే ఆయన నిర్మించిన చెవులు ఆయన కోసమే, ఒక మంచి మాటలు వినడానికే. ఆయన ఇచ్చినటువంటి కళ్ళు ధర్మశాస్త్రం గ్రంథాన్ని చూసి నా జీవితాన్ని మార్చుకోవడానికి, సరిచేసుకోవడానికి, అంతేగాని లేనిపోను చూడడానికైతే నా కళ్ళొద్దు. అందుకోసం ఇవ్వలే. నా పెదవులు కూడా చేతనైతే ఒక కుటుంబాన్ని కట్టే మాటలు నేను మాట్లాడాలి తప్ప కుటుంబాన్ని కూల్చే మాటలు ఈ పెదవులకు రాకూడదు. ఈ పెదవులను కాల్చేస్తాడు దేవుడు ఒక రోజున, కాలుస్తాడు. 12వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. పెదవులను అగ్నితో కాల్చేస్తాడు అంటాడు దేవుడు 12వ కీర్తన 3వ వచనంలో. నీ పెదవులను అగ్నితో కాలుస్తాను. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఈరోజు నీకున్నటువంటి అవయవాలు ఏవైతే ఇక్కడ రాయించాడో, మానవ నిర్మాణంలో నీకు ఇచ్చిన శరీరం, మానవ నిర్మాణంలో దేవుడు నీకు ఇచ్చిన పాదాలు, మానవ నిర్మాణంలో దేవుడు నీకు ఇచ్చిన చెవులు, కళ్ళు, ప్రతి అవయవాన్ని మీరు తీసుకోండి. దయచేసి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఈ అవయవాల ద్వారా చేయకండి, చేయకూడదు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన అవయవాలు, నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. ఏవైతే నీ ఉద్దేశం నెరవేర్చడానికి మాత్రమే మాకు ఈ అవయవాలు ఇచ్చావు, నీ ఆత్మను మాలో పెట్టావు. కాబట్టి భూమి మీద బ్రతుకున్నంత కాలం కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చేటట్టుగా మనందరి అవయవాలు, మన శరీరాలు ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మేము మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.